అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కస్తూరి నయనతార గారు రచించిన నిర్ణయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అయ్యో, టిఫిన్ బాక్స్ ఇక్కడే మర్చిపోయారు, తీసుకుని బ్యాగ్లో పెట్టుకోండి. మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతారు. నేను పొద్దున్నే లేచి పడ్డ శ్రమంతా వృధా అవుతుంది. మీకు తినడానికి ఏమీ ఉండదక్కడ. సాయంకాలం ఉసూరుమంటూ వస్తారు అంటూ టిఫిన్ బాక్స్ ని డైనింగ్ టేబుల్ మీద వదిలేసి ఆఫీస్కి వెళ్లిపోబోతున్న భర్తకు గుర్తు చేసింది సావిత్రమ్మ. అబ్బా, నాకు లేట్ అయిపోతుంది, కాస్త పెట్టొచ్చుగా, నువ్వే అలా అరవకపోతే. ఆఫీస్కి టైం అయిపోతుందనే కంగారులో భార్యని విసుక్కున్నాడు గోపాలరావు. కాస్త తొందరగా తయారవ్వచ్చుగా, గంటలు గంటలు పేపర్ చదువుకుంటూ కూర్చోకపోతే. అంతసేపు పేపర్ చదివి దేశాన్నేమైనా ఉద్ధరించాలా ఏమిటి మీరిప్పుడు? రెట్టించింది సావిత్రమ్మ. రేపో మాపో రిటైర్ కాబోతున్న భర్త గోపాలరావుని. సరే సరే, ఇటు పడే, సాయంకాలం వచ్చాక తీరిగ్గా వాదించుకుందాం అంటూ టిఫిన్ బాక్స్ తీసుకుని ఆఫీస్కు బయలుదేరాడు. గోపాలరావు త్వరలోనే రిటైర్ కాబోతున్న ఒక సామాన్య ఉద్యోగి. హైదరాబాద్ నగరంలో అతని ఆఫీస్ ఇంటికి కొంచెం దూరమే కావడంతో భారతంలో పద్మవ్యూహాన్ని మించిన ట్రాఫిక్ మధ్య ఆయన తన స్కూటర్ మీద రోజు వెళ్లి ఎప్పుడెప్పుడు రిటైర్ అయి ఇంట్లో కూర్చుందామని ఎదురుచూస్తున్నాడు. ఆయన చాలా నిదానస్తుడు. సంవత్సరాల తరబడి పొద్దుటే లేచి హడావిడిగా రెడీ అయి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ మించి చదవడానికి సమయం సరిపోని మధ్యతరగతి వ్యక్తి. గోపాలరావుకి నిద్రలేచిన తర్వాత తన స్నేహితులతో కలిసి పక్కనున్న పార్కుకి వెళ్లి మార్నింగ్ వాక్ చేసుకుంటూ వాళ్లతో ప్రాంతీయ రాజకీయాల దగ్గర నుండి అంతర్జాతీయ విషయాల వరకు అన్నిటి గురించి మాట్లాడుకోవాలని ఆయనకి తీర్చుకోలేని కోరిక. ఆయనకి ఇలా తీర్చుకోలేని సరదాలు చాలానే ఉన్నాయి. బాల్కనీలో కూర్చొని భార్యతో కబుర్లాడుకుంటూ ఒక కప్పు కాఫీ అరగంట సేపు తాగుతూ ఎంజాయ్ చేయటం, న్యూస్ పేపర్ మొదటి లైన్ నుండి చివరి లైన్ దాకా క్షుణ్ణంగా చదవటం, భార్య చేత తలకి నూనె రాయించుకొని తీరికగా స్నానం చేయడం, ఒక 10 నిమిషాలు పూజ గదిలో ప్రశాంతంగా కూర్చోవడం, ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా తన వెండి కంచంలో షడ్రశోపేతమైన తన భార్య చేతి వంట భార్యతో కూర్చొని తీరికగా ఆస్వాదించడం, తమ ఉయ్యాల బల్ల మీద కూర్చొని భార్య చిలకల చుట్టి అందిస్తుంటే తాంబూలం సేవించడం, మధ్యాహ్నం కొంతసేపు పునుకు తీయడం, భార్యతో కలిసి సాయంకాలాలు మందిరానికో సినిమాకో వెళ్లటం. ఇలా ఒక పెద్ద లిస్టే తయారవుతుంది. ప్రస్తుతానికి వీటిల్లో ఏ ఒక్కటి తీర్చుకోలేక అన్నింటినీ రిటైర్ అయ్యాక తీర్చుకోవచ్చని ఆ రోజుకే ఎదురుచూస్తున్నాడు. ఇక సావిత్రమ్మ గారి పరిస్థితి కూడా ఇంచుమించుగా అలానే ఉంది. పెళ్లైన దగ్గర నుండి తన సరదాలు హాబీలు మర్చిపోయి ఇంటి పనులకే అంకితం అయిపోయింది. అత్తమామలకి కోడలు తనొక్కరితే అవటంతో అత్తింటి బాధ్యతలన్నీ ఆవిడ మీదే పడ్డాయి. ఆడపడుచుల పెళ్లిళ్లు పురుళ్ళు ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా అన్ని బాధ్యతలు తీర్చుకుంది. ఇప్పుడు అత్తగారు స్వర్గస్థులైన తర్వాత మంచం పట్టిన 90వ పడిలో పడబోతున్న మామగారికి అన్నీ చూసుకుంటుంది. గోపాలరావు సావిత్రమ్మలకి 2 పిల్లలు, 2 కొడుకులే. ఆడపిల్లలు లేకపోవడంతో సావిత్రమ్మకి ఇంటి పనుల్లో సాయం చేసే చెయ్యి లేదు. అన్ని బాధ్యతలతో పాటు పిల్లలిద్దరినీ కష్టపడి చదివించి ఈనాడు మంచి ఉద్యోగస్తులవడానికి భర్తకు అన్ని విధాలా తోడ్పడింది. ఇప్పుడిక వారికి పెళ్లిళ్లు చేస్తే రాబోయే కోడళ్లు తనకి కాస్త విశ్రాంతి కల్పిస్తారని ఆశతో ఎదురుచూస్తోంది. వాళ్ల పెళ్లిళ్ల కోసం పక్కింటి పంకజం, ఎదురింటి కమలమ్మ తమ కోడళ్లు ఇల్లు చూసుకుంటుంటే వీళ్లు గుళ్ళు గోపురాలకు తిరుగుతూ వాళ్లకే మంచి కోడలున్నట్లు ఫూజులు కొడుతుంటే సావిత్రమలో ఈ మధ్య కొంచెం ఈర్ష్య కూడా చోటు చేసుకుంటోంది. ఈ ఈర్ష్యే భర్త మీద చిరాకుగా మారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మరుక్షణమే భర్త మీద జాలి పడుతూ ఉంటుంది. పాపం, ఆయన మాత్రం ఏం బావుకుంటున్నారు? ఆ పాత స్కూటర్ మీద ఈ మాయదారి ట్రాఫిక్ లో అంత దూరం పడిపోతారు. సాయంకాలాలు చీకటి పడ్డాక అలసిపోయి వస్తారు. ఇక నన్ను పట్టించుకోవటానికి ఆయనకి టైము ఓపిక ఎక్కడిది అనుకుంటూ సరిగ్గా ఈ రోజు కూడా అదే జరిగింది. పాపం, పొద్దున్న ఊరికే విసుక్కున్నాను ఆయన మీద. ఆయనకి వయసు మీద పడుతోంది. అంత దూరం స్కూటర్లో పడిపోతారు పాపం. రాత్రికి ఆయనకి మంచి భోజనం పెట్టాలి. పెసర పచ్చడి, ఉల్లిపాయ పులుసు చేస్తాను. ఆ కాంబినేషన్ ఆయనకి చాలా ఇష్టం. సాయంత్రం టీతో పాటు పకోడీలు చేసి పెడతాను అని ప్లాన్ చేసుకుంది. అక్కడ గోపాలరావు కూడా భార్య గురించి ఆలోచిస్తున్నారు. పాపం, ఒంటి చేత్తో ఇన్నేళ్ల బట్టి అందర్నీ సంభాలిస్తోంది. ఎంతకాలం చేయగలదు తను మాత్రం? కోడలు వస్తేనే కాని దానికి కొంచెమైనా రెస్ట్ ఉండదు. ఇంటికి వెళ్లేటప్పుడు వేడివేడి జిలేబీ తీసుకెళ్తాను, ఢిల్లీ స్వీట్ బండార్ నుండి. పాపం వెర్రిబాబుల్ది, ఇష్టంగా తింటుంది అనుకున్నారు. సాయంకాలం టీతో పాటు సావిత్రమ్మ చేసిన పకోడీలు, గోపాలరావు తెచ్చిన జిలేబీలు తీసుకుంటూ భార్యాభర్తలిద్దరూ కబుర్లాడుకుంటున్నారు.
ఈ రోజు కూడా ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నారా? ఆప్యాయంగా అడిగింది భర్తని సావిత్రమ్మ. ఇరుక్కోక ఏం చేస్తానే బాబు, ఎంత హెవీ ట్రాఫిక్ అనుకున్నావు? ఇంటికెలా చేరానో నాకే తెలీదు. అలాగా, పాపం. మీరు రిటైర్ అయ్యేదాకా మీకు బాధ తప్పదు. అయినా ఇక ఏ ఊరు లేనట్టు అందరూ హైదరాబాద్ వచ్చి పడుతున్నట్టున్నారు. ఆఫీసు నుండి వచ్చేటప్పుడైతే పరిస్థితి మరీ ఘోరం అంటే నమ్ము. ఇంకో 6 నెలలు మీకు కష్టాలు తప్పవు. ఇంకో 6 నెలల్లో రిటైర్ కాబోతున్నారుగా, అప్పటికి ఇంటి పట్టునే ఉందిరుగాని కాస్త విశ్రాంతిగా. సావిత్రమ్మ సానుభూతి చూపించింది భర్త మీద. 6 నెలలు ఇట్టే గడిచిపోతాయిలేవే. ఈలోపు పెద్దాడికి పెళ్లి చేసేస్తే కోడలొచ్చి నిన్ను కూడా రిలీవ్ చేస్తుందిలే. అప్పుడు మనిద్దరికీ కాస్త ఆట విడుపు. కృపంగా భార్య ముఖంలోకి చూస్తూ అన్నాడు గోపాలరావు. అవునండి, నేను కూడా శుభగడియ కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు ఆ పంకజం, కమలమ్మ ముందు నేను కూడా కాస్త తలెత్తి తిరగగలను. వాళ్ళకి మధ్య మరీ మిడిసిపాటు పెరిగిపోతోంది. వంతపాడింది సావిత్రమ్మ కాస్త ఉడుకు మొత్తనం జోడించి. సావిత్రమ్మ గోపాలరావులు ఎదురుచూసిన గడియ రానే వచ్చింది. పెద్ద కొడుకు రమేష్కి పెళ్లి జరిగింది. కోడలు నీరజ చక్కనైనదే కాక చదువుకున్న పిల్ల కూడా. కొత్త కోడల్ని చూసి తెగ మురిసిపోతోంది సావిత్రమ్మ. గోపాలరావు గారి సంగతైతే ఇక చెప్పక్కర్లేదు. ఆయన ఆనందానికి అవధుల్లేవు. వియ్యంకుడు అవడంతో పాటు ఉద్యోగం నుండి విముక్తి కూడా లభించబోతోంది వచ్చేవారం నుండి. ఏమండోయ్ సావిత్రమ్మ గారు, ఇక అత్తగారి హోదా వెలగబెట్టండి. కుర్చీలో కాలు మీద కాలేసి కూర్చొని ఆర్డర్స్ పడేయండి. ఆట పట్టిస్తున్నాడు గోపాలరావు భార్యని ఒకరోజు. అబ్బా చాలండి మీ సంబరం అంది సావిత్రమ్మ సిగ్గు సంతోషం మేళవించి. అవునే సావిత్రి, మనం వచ్చే ఆదివారమే నువ్వెప్పటి నుండి అడుగుతున్న రామేశ్వరం వెళ్లబోతున్నాం. ఇక పెళ్లి హడావిడి కూడా తగ్గినట్టే కదా చెప్పాడు గోపాలరావు ఆనందంగా. అవునా, నిజంగానేనా లేక వేళాకోళమా అనుమానంగా అడిగింది సావిత్రమ్మ. నిజంగానేనే. గిల్లమంటావా? అబ్బాయి కోడలు హనీమూన్కి వెళ్తే మనం మన యాత్రలకి వెళ్తాం. నాన్న దగ్గర 4 రోజులు మా చెల్లెలు విశాల ఉంటానంది. అబ్ ఖుష్ హో అని ఖుషీగా గోపాలరావు భార్యని అడుగుతుండగా, హాయ్ నాన్న, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అంటూ వచ్చాడు ఆనందంగా పెద్ద కొడుకు రమేష్. రారా రా, కొత్త పెళ్లి కొడుకుగా నీకన్నీ గుడ్ న్యూస్లే కనిపిస్తాయి. ఇంతకీ మీ హనీమూన్ ప్రయాణం ఎప్పుడు, ఎక్కడికి? కొడుకుని అడిగాడు గోపాలరావు హుషారుగా. నాకు లీవ్ లేదు నాన్న, ఇప్పుడెక్కడికి వెళ్ళలేం, తర్వాత చూస్తాం. ముందు నన్ను గుడ్ న్యూస్ చెప్పనివ్వండి. విన్నారంటే ఎగిరి గంతేస్తారు నాన్న మీరు. అమ్మా నువ్వు కూడా అర్జెంటుగా నాన్నని నీకు మంచి గిఫ్ట్ ఇమ్మని అడుగు అన్నాడు పక్కనే ఉన్న అమ్మతో. అబ్బా మీరుండండి కాస్త అని భర్తని ఆపి, చెప్పరా నాన్న, నువ్వు చెప్పు తొందర చేసేది సావిత్రమ్మ కొడుకుని. నాన్నా, మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో మీకు మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. మీరు నెక్స్ట్ వీక్ రిటైర్ అవుతున్నారు కదా, వాడికి చెప్తే వాడి సంగతి చెప్పాడు నాన్న. బోరింగ్ రిటైర్డ్ లైఫ్ లేకుండా వెంటనే మీకు మంచి జాబ్ ఆఫర్. రేపు ఫస్ట్నే జాయిన్ అవ్వాలిట చెప్పాడు ఆనందంగా. గోపాలరావు సావిత్రమ్మలు ఊహించని ఈ పరిణామానికి నోట మాట రాక తెల్లమొహాలు వేసుకుని ఒకరినొకరు చూసుకుంటుండగా, నానా మీరేమీ ఆలోచించకండి, మంచి శాలరీ, మనకి హౌసింగ్ లోనవి తీర్చడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అయినా మీరు మాత్రం ఇంట్లో ఊరికే కూర్చొని ఏం చేస్తారు? మీకు మంచి టైం పాస్, మళ్ళీ డబ్బుకి డబ్బు. డబ్బు ఎవరికి మాత్రం చేయదు చెప్పండి నాన్న అంటూ తల్లిదండ్రుల హావభావాలు ఏమాత్రం గమనించకుండా చెప్పుకుపోతున్నాడు. సావిత్రమ్మ చెవులకు కొడుకు చెప్పుకుపోతున్నదేమీ వినిపించట్లేదు. మళ్లీ హడావిడిగా రెడీ అయి టిఫిన్ బాక్స్ తీసుకుని తన పాత స్కూటర్ తీసి ఉసూరుమంటూ స్టార్ట్ చేస్తున్న భర్త కనిపిస్తున్నాడు. ఏమంటారు నాన్న, మీరు రిటైర్ అయ్యాక ఫస్ట్ నుండి కొత్త జాబ్లో జాయిన్ అవ్వాలి, ఓకే? నీరజకు కూడా ఫస్ట్ జాయిన్ అవ్వమని మెయిల్ పంపారు. అందుకని మేమిప్పుడు హనీమూన్కి వెళ్ళటం లేదు, తర్వాత వీలు చూసుకుని వెళ్ళొచ్చు. తను కూడా నాతో పాటు 8 గంటలకల్లా లంచ్ బాక్స్ తీసుకొని వచ్చేస్తుంది. నేను డ్రాప్ చేసేస్తాను, మీరు మీ స్కూటర్ మీద వెళ్ళిపోదురు గాని. సరేనా నాన్న, నేను కొంచెం ఫ్రెష్ అయి వస్తాను అని తన రూంలోకి వెళ్ళిపోయాడు. అయోమయంగా దిక్కులు చూస్తున్న భార్య కేసి చూశాడు గోపాలరావు. ఆయనకు భర్త పిల్లల బాక్సులతో పాటు కోడలి బాక్స్ కూడా సర్దుకుంటూ కనిపించిందామె. అయితే ఇద్దరం బ్యాక్ టు స్క్వేర్ వన్ అన్నమాట అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు గోపాలరావు. ఇంతలోనే ఎవరో చాచి లంపకాయ కొట్టినట్లే ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. కొట్టింది ఎవరా అని ఆలోచించగా తన పెళ్లి జరిపించిన బ్రాహ్మణుడి మొహం గోచరించింది. నా చేత చెప్పించుకొని నువ్వు చేసిన పెళ్లినాటి ప్రమాణాలు మాటేమిటి? నువ్వు తాళి కట్టిన నీ భార్య అలా తన జీవితాంతం
ఎవరో ఒకరికి సేవ చేస్తూ గడపాల్సిందేనా? ఆమె జీవితంలో మార్పేమీ ఉండదా? నువ్వు ఏమీ చేయలేవా? ఒట్టి ప్రేక్షకుడిలా మాత్రమే మిగిలిపోతావా అని చీవాట్లు పెడుతూ నిలదీసినట్లు అనిపించింది. కాదు కాదు, నా భార్యనలా గాలికి వదిలేలేను. పెళ్లినాడు అన్నీ తానే బాధ్యతలు స్వీకరిస్తానని ప్రమాణం చేశాను. అర్థం తెలియని సంస్కృత శ్లోకాలలో చెప్పిన వాటి అర్థం అదేగా. అప్పుడు తల్లిదండ్రుల అక్కచెల్లెల బాధ్యతలతో కట్టిపడేశారు. ఇప్పుడు మళ్ళీ పిల్లల మనవల బాధ్యతలతో మళ్ళీ మొదటికి తేలేను, తేకూడదు కూడా. ఐ షుడ్ డూ సంథింగ్. ఇక ఈ వయసులో తన భార్య తమకిష్టమైన రీతిలో తమ జీవితాలను తాము జీవించే స్వతంత్రాన్ని కోల్పోలేను. అబ్బాయి జీవితం అబ్బాయి చూసుకోవాల్సిందే. ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో తమ ఆసరా తప్పక వాళ్ళకుంటుంది. అంతేకాని వాళ్ళు పూర్తిగా తమ మీద ఆధారపడకూడదు. నేను ఇక ఏ ఉద్యోగంలోనూ చేరబోయేదే లేదు. నా భార్య కూడా ఇక వంటింట్లో ఫుల్ టైం జాబ్ చేయబోదు అని నిర్ధారించుకొని, ఏమోయ్ సావిత్రి, మొహమలా పెట్టేవేమిటి? ఏమిటి నీ ఆలోచన? ఇక నీ సందేహాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టు. నాకు మళ్ళీ ఏ జాబ్లోనే చేరే ఉద్దేశం లేదు. రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ ఉద్యోగాల్లో చేరుతూ చిన్నవాళ్ళకి ఉద్యోగావకాశాలు తగ్గించేయకూడదు. మనం అనుకున్నట్టుగా రామేశ్వరం వెళ్తున్నాం. నువ్విక ఏమీ ఆలోచించిన అవసరం లేదు. ఆ అబ్బాయితో నేను మాట్లాడతాను. నా నిర్ణయం ఇక మారదు. ఇప్పుడు మనమిద్దరం ఫ్రీ బర్డ్స్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, డోంట్ వరీ అంటూ సావిత్రమ్మకి కొత్త ప్రపంచం చూపించారు గోపాలరావు గారు. సావిత్రమ్మ భర్త స్థిర నిర్ణయం విని నవ్వుకుంటూ భర్తకేసి గర్వంగా చూసుకుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.